ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని వర్షం అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగంలో ప్రక్రియ, ఉద్దేశం, అలాగే ప్రవేశిక, కవి పరిచయం గురించి, ఈ పాఠ్యభాగ సారాంశం గురించి మరెన్నో విషయాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు ఈ స్లైడ్ ద్వారా మనం చూద్దాం. కవి గురించి సొంత మాటల్లో రాయగలగడం, అలాగే చెప్పగలగడం. పాఠం, ఉద్దేశం, ప్రక్రియ గురించి తెలుసుకొని సొంత మాటల్లో రాయగలగడం, అలాగే చెప్పగలగడం. వర్షం వల్ల కలిగే లాభాలు, నష్టాలను సొంత మాటల్లో రాయగలగడం, అలాగే చెప్పగలగడం. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదవగలగడం, అలాగే పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలగడం, అలాగే చెప్పగలగడం. వర్షం అంటే అందరికీ ఇష్టం. ప్రతి ప్రాణికి నీరు కావాలి. నీరు కావాలంటే వర్షం పడాలి కదా. వర్షం అనే పాఠ్యభాగంలో కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్రాన్ని చూద్దాం. పిల్లలు, ఈ చిత్రాన్ని చూస్తున్నారు కదా. చిత్రంలో ఎవరెవరున్నారు? నలుగురు పిల్లలు ఉన్నారు కదూ. ఇద్దరేమో మగపిల్లలు, ఇద్దరేమో ఆడపిల్లలు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఆడుకుంటున్నారు కదూ. ముగ్గురేమో పరిగెడుతున్నారు, కత్తి పడవలు కూడా వదులుతున్నారు. ఒక బాలిక మబ్బును చూస్తూ ఏదో పాట పాడుతున్నట్టుగా కనిపిస్తుంది కదూ. ఏం పాట పాడుతుందో ఊహించండి. ఊహించారా? సరే, మీ ఉపాధ్యాయుల సహాయంతో అలాగే మీరు కూడా ఊహించి వానకు సంబంధించిన పాటలు పాడుకోండి. వాన పడుతుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆడుకుందాం అనిపిస్తుంది కదూ. వాన పడ్డ నీళ్ళల్లో ఎగిరి దూకుదామనిపిస్తుంది కదూ. ఇంకా ఏమేం చేయాలనిపిస్తుందో, ఒక్కొక్కరు ఏమేం చేయాలనిపిస్తుందో మీ ఉపాధ్యాయులకు తరగతి గదిలో చెప్పండి. ఈ చిత్రాల ద్వారా పిల్లలందరూ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈ పిల్లాడు డ్యాన్స్ చేస్తున్నాడు, కత్తి పడవలు వదులుతున్నారు. ఆహా, నీళ్ళన్నీ చల్లుకుంటూ వర్షపు నీళ్ళలో ఆడుకుంటున్నారు కదూ. ఈ పిల్లలేమో కబడ్డీ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒక పిల్లాడు నీళ్లను పట్టుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇక్కడేమో పైనుంచి పడుతున్నటువంటి నీళ్ళని ఎవరో దాచేద్దామని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూశారు కదా. ఎన్నో విశేషాలు మనం చూసాం. ఈ పాఠం ఎందుకోసం చదువుకోవాలో పాఠం ఉద్దేశాన్ని చూద్దాం. సెగలు కక్కే ఎండాకాలం పోయింది. ఎండాకాలంలో వీచే వేడి గాలులు ఇప్పుడు లేవు. వర్షాకాలం రావడంతో అంతవరకు వేడెక్కిన నేల చల్లబడింది. చల్లని గాలులు, వాన చినుకులు భూమిని తాకాయి. విత్తనాలు మొలకెత్తాయి. ఎటు చూసినా పచ్చదనం. కొందరికి హాయినిస్తుంది, మరికొందరికి ఏవేవో ప్రభావాలు చూపిస్తుంది. అవేమిటో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. వర్షం పాఠ్యభాగం యొక్క కవి గురించి ఇప్పుడు మనం చూద్దాం. వర్షం అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి పేరు డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. వీరు వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. 25వ తారీఖు మే నెల 1914లో జన్మించారు. 19వ తారీఖు డిసెంబర్ 1983లో మరణించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అలాగే పాపయ్య శాస్త్రి గారు. వీరు పాలవెల్లి, గంగిరెద్దు, చతుర వచోనిధి అనేటువంటి ఎన్నో రచనలు చేశారు. 16వ శతాబ్ది యందు ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేసి 1960లో PhD పట్టా పొందారు. వీరి శైలి తెలంగాణ పదాలతో సున్నితమైన హాస్యంతో ఉంటుంది.
వీరి ప్రత్యేకతలు ఏంటంటే సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం కలిగిన వారు వీరు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1942వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టాను పొందినటువంటి వ్యక్తి. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి ప్రస్తుత పాఠ్యభాగమైన వర్షం అనే పాఠ్యభాగం గ్రహించబడింది. వర్షం అనే పాఠ్యభాగం ఒక ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. అసలు ఖండకావ్యం అంటే ఏంటి? ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం ఉండి ఖండికలుగా గల కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. ఇప్పుడు మనం ప్రవేశిక ద్వారా ఈ పాఠంలో ఏముందో ఈ స్లైడ్ ద్వారా చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం ఆనందిస్తారు. పశుపక్షాదులే కాకుండా ప్రత్యేకంగా రైతులు సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళే కదా మనకు పంటలిచ్చేది. ఆహారమంతా రైతులు పండిస్తేనే మనకు వస్తాయి. అలాగే అందరికీ మేలు కలుగుతుంది. వర్షం వల్ల కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, ఎవరికీ నష్టం కలిగించవద్దని వర్షాన్ని కోరుతూ డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఈ పాఠంలో తెలిపారు. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి వర్షం అనే ఈ ఖండకావ్యంలో 6 పద్యాలున్నాయి. ఈ 6 పద్యాలని భావయుక్తంగా, ధారాళంగా ఏ విధంగా చదవాలో చూద్దాం. మొదటి పద్యం, నిన్నటి దాకలేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే, మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదది పాలై పోదె మేఘమా. ఇప్పుడు మనం భావయుక్తంగా విరుపులతో చూద్దాం. ఎక్కడి వరకు ఆపుకుంటే ఆ పద్యం భావయుక్తంగా ఉంటుందో ఈ పద్యాలను చూసి నేర్చుకుందాం. సరేనా? నిన్నటి దాకా లేవు కదా, ఇదొక పదం. నింగిని పుట్టియు పుట్టకుండానే, దీనివల్ల మనకు భావం అర్థమైపోతుంది. మిన్నెగ బ్రాకినాననుచు, మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదది పాలై పోదె మేఘమా. మేఘాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి పద్యం ఇది. ఇప్పుడు మనం భావయుక్తంగా, రాగయుక్తంగా చదివినటువంటి ఈ పద్యాల యొక్క సారాంశాన్ని, అందులో ఉండే విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. మొదటి పద్యంలో నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే, మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా అనుంది. దీనికి సంబంధించి ఈ చిత్రం ద్వారా ఈ సారాంశాన్ని చూద్దాం. ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలోనే లేనే లేవు కదా, పుట్టి పుట్టకుండగానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుకుంటూ గర్వంతో నవ్వుతున్నావెందుకు అని ప్రశ్నిస్తున్నాడు కవి. ఇక్కడ నింగిని అన్నాం. నింగి అంటే ఆకాశమే, మిన్ను అన్న ఆకాశమే. ఇవి పర్యాయ పదాలుగా మనం తీసుకోవచ్చు. అలాగే ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదది పాలైపోదే మేఘమా. ఇదేమి నీతి నడుమంతరపు సిరి. నడుమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చినటువంటి సంపద. అలా నడుమంతరపు సిరితో మిడిసిపడే వారి యొక్క గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుంది. ఈ విషయం తెలుసుకో మేఘమా, ఈ గర్వం మానుకో అని కవి మేఘాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి ఒక చక్కటి పద్యం ఇది. రెండవ పద్యం, చిటపట చినుకులు రాలెను పటపట వడగన్లు పుడమిపై బడే,
ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చిటపట చినుకులు రాలెను. ఎంత సులభంగా అర్థమవుతుందో చూడండి. పటపట వడగన్లు పొడమిపై బడే, ధారల్ పుటపుటనై కుండలతో నటు నిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చూడండి, భావయుక్తంగా తగిన విరుపులతో మనం ఏర్పాటు చేసుకుంటే పద్యం సులభంగా అర్థమవుతుంది. అప్పుడే మేఘం అంతా అలుముకుంది, నల్లగా మారిపోయింది, వర్షం ప్రారంభమైంది. చిటపట చినుకులు రాలెను. చిటపటమని చినుకులతోని వాన మొదలైంది. పటపట వడగన్లు పొడమిపై బడే. వడగన్లంటే రాళ్ళవాన. ఇక్కడ ధ్వన్యానుకరణ పదాలని కవి చక్కగా వాడాడు. ఏమని? చిటపట పటపట అని. పటపట వడగన్లు భూమి మీద పడ్డాయి. అలాగే దారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. నీటి ధార ఎట్లా కనిపిస్తుందట? కుండలతో పోసినట్టుగా ఉందట. వర్షం మెల్లమెల్లగా మొదలైంది. మెల్లమెల్లగా మొదలైనటువంటి వర్షం విజృంభిస్తుంది. వడగన్లు పడుతున్నాయి. ఆ వర్షం బీభత్సంగా మారిపోయింది. ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూద్దామా? చూడండి, ప్రకృతిలో అందమైనటువంటిది వర్షం. ఆ వర్షాన్ని అనుభవిస్తే తెలుస్తుంది ఎంత చక్కగా ఉంటుందో. పచ్చటి ప్రకృతి వికసిస్తుంది. అలాగే వడగన్లు పడుతున్నాయి. వడగన్లు అంటే ఇలా ఉంటాయి. ఈ వడగన్లు ఎలా ఉన్నాయో మళ్ళొకసారి చూద్దాం. ఈ మంచుగడ్డల్లా ఉన్నాయి. అదిగో చూడండి, అవి మంచుగడ్డల్లా ఉన్నాయి. ఇవే గనక పెద్ద పెద్దవైతే ఎంత ప్రమాదమో చూడండి. భయంకరంగా ఉన్నాయి కదూ. వీటినే వడగన్లు అంటారు. వర్షం ఆనందాన్ని ఇస్తుంది, బాధను కలిగిస్తుంది కదా. పిల్లలు చూస్తున్నారు కదా, వడగన్లు అంటే ఇవే. వర్షం ఎక్కువై తుఫానులా మారొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఎన్నో కష్టాలుంటాయి. ఇప్పుడు చూడండి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ వాతావరణాన్ని ఆస్వాదిద్దాం. వర్షం ఎంత అందంగా హాయిగా ఉంటుందో చూడండి. కుండపోతగా దార అంటే ఇదే. మూడవ పద్యం. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే, నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడగే, పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులేయైరి, నెరియలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే, పులకరించి భూసతి రామ చిలుకయ్యే, హుంకరించి యాబోతులు రంకె వేసే, నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే, నాశలు పొంగి పారె వర్షాగమమున. ఇది సీసపద్యం. సీసపద్యానికి ఒక ఆటవిలది కానీ తేటగీతి కానీ ఉంటే అది సంపూర్ణమైనటువంటి సీసపద్యం ఉంటుంది. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినమ్ములు గతించే, నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడగే, పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులే యైరి,
నెరియలు వారిన నేలనంతట నద్దములు. ఇక్కడ నేలనంతట నద్దములు, ఇక్కడ విడదీసుకుంటాం. నేలనంతటన్ ప్లస్ అద్దములు అని అర్థం అన్నమాట. నద్దములు దాపినట్లు నీడలు కనబడే. ఇది సీస పద్యంతో అనుసంధానమైనటువంటి మరొక పద్యం. ఇది తేటగీతి. ఇది కలిపితేనే సంపూర్ణమైనటువంటి సీస పద్యంగా ఉంటుంది. పులకరించి భూసతి రామచిలుక యయ్యే. రామచిలుక యయ్యే. హుంకరించి యాబోతులు రంకెవేసే. నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే. నాశనుప్పొంగి పారే వర్షాగమమున. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే. ఎండాకాలం వస్తే మామూలుగా చెప్పులు లేకుండా కాళ్ళు కింద పెట్టగానే చురుక్కని కాలడమే కాదు, అలా బొబ్బలెక్కుతాయి. నించుక నశ్రద్ధ నుంచిన ఈ ఎండాకాలం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొంచెమైనా జాగ్రత్త మనం పాటించకపోతే ఆ పాదము జరుక్కని జారదొడిగే. జాగ్రత్తగా నడిస్తే మంచిది, జాగ్రత్తగా నడవకపోతే జర్రున కాలు జారుతుంది. చూడండి, అజాగ్రత్తగా నడిస్తే ఎలా కాలు జారిందో ఈ చిత్రం ద్వారా మనం చూస్తున్నాం. పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరూ ఛత్రపతులే అయిరి. పగలు రాత్రి అనకుండా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరి ఈ ప్రజలందరూ కూడా తడవకుండా ఛత్రపతులు అయ్యనారన్నారు. ఛత్రపతులు అంటే రాజులు అని అర్థం. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే అందరూ ఛత్రీలు పట్టుకోవడంతో ఛత్రపతులు అయ్యారనమాట. అంటే రాజు పేద అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, రాత్రింబగళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటే అందరూ ఛత్రీలు పట్టుకొని నడుస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత నెరియలు వారిన నేలనంతట. వేసవికాలం వచ్చిందంటే భూమి మొత్తం నెర్రలిచ్చి ఎండిపోయినట్టుగా కనబడుతుంది. ఆ వేసవి కాలంలో నెర్రలిచ్చి ఎండిపోయిన నేలంతా వర్షం పడడంతో ఇప్పుడు ఎలా కనిపిస్తుందయ్యా అంటే నద్దములు దాపినట్లు నీడలు కనబడే. ఇప్పుడు వర్షం పడి నీటితో నిండి అద్దాలు దాపినట్లుగా మన నీడ ఆ నీళ్ళలో కనిపిస్తుంది. అలా వర్షం పడడంతో పులకరించి భూసతి రామచిలుక అయ్యే. ఈ వర్షానికి పులకరించినటువంటి భూసతి, ఈ భూమి అంతా రామచిలుక అయ్యే. ఎంత చక్కటి ఉపమానం చెప్తున్నారు చూడండి ఇక్కడ కవి. ఎందుకంటే రామచిలుక ఎట్లా ఉంటుంది? ఆకుపచ్చగా ఉంటుంది. నేలంతా కూడా పచ్చదనంతో రామచిలుకలాగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ కవి. అలాగే వర్షం పడడంతో హుంకరించి యాబోతులు రంకెవేసే. ఆ ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే. వర్షాలు పడగానే రైతులు ఏం చేస్తారు? ఇక పొలం దున్నడానికి సిద్ధమవుతారు. అలా రైతులు నాగలి బట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇలా అన్ని ప్రాణుల లోపల ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది. అందుకే ఆశలు పొంగి పారే వర్షాగమమున అన్నారు. అంటే ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది అని చెప్తున్నాడు కవి. తర్వాత పద్యం. ఉన్నత సౌద గోపుర పుట్టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీదికిన్ జనగా వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్వడి కూలగా దాడి చేతువా. ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు. ఇక్కడ కూడా విడదీసుకోవాలి మనం. ఎందుకంటే ఉన్నత సౌద గోపురపు టుయ్యలు, గోపురము ప్లస్ ఉయ్యలు, ఇక్కడ సంధి ఏర్పడుతుంది. ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు. మొత్తం కలిపి కూడా ఇది చదవచ్చు, లేదా ఇది పెద్ద సమాసం అవుతుంది కాబట్టి
మన స్థాయికి తగినట్టుగా ఇక్కడ విరుచుకొని తర్వాత కలుపుకొని చదువుకోవచ్చు. తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండు సంపన్నుల మీదికిన్ జనగా వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్పడి కూలగ దాడి చేతువా ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు. ఓ వానదేవుడా ఎట్లనయ్యా అంటే ఎత్తైనటువంటి మేడల్లో ఉయ్యాల మంచాలపై తిన్నగా కన్నులు మూసి చక్కగా కళ్ళు మూసుకొని గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండు, గుర్రుమని గురక వేస్తూ హాయిగా నిద్రపోతున్నటువంటి ధనవంతుల మీదికి నువ్వు వెళ్ళడం వీలు కాదని, సంపన్నుల మీదికిన్ జనగా సంపన్నుల మీదికి వెళ్ళకుండా వాటము కామిని వీలు కాలేదని ఓ వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్వడి చిన్న జొన్న చొప్పలతో కప్పులు వేసుకున్నటువంటి ఆ గుడిసెల మీద వర్షం పడడంతో ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకి. గుడిసెల్వడి కూలగా దాడి చేతువా, ఆ పేదవాళ్ళ గుడిసెల మీద దాడి చేస్తావా? వద్దయ్యా అట్లా చెయ్యకు అంటున్నాడు, వర్షాన్ని అభ్యర్థిస్తున్నాడు కవి. చూశారు కదా, మనం అందమైనటువంటి వర్షాన్ని చూసాం, వడగండ్ల వానను చూసాం, అలాగే భీకరకరమైనటువంటి వర్షాన్ని కూడా చూసాం. వర్షం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. అంటే వర్షం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. తర్వాత పద్యం. వడలకు వాడిపోయి వడి పయ్యరయూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పు లొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్ళను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లొనరింపకు వానదేవుడా. వడలకు వాడిపోయి వడి పయ్యర యూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పులొప్పెడ ఈ గుడిసెల కప్పులొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్ళను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లొనరింపకు వానదేవుడా. గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టుదప్పిపోయాయి, వాటి గుంజలు కూడా ఊగుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే ఆ గుడిసెలకున్నటువంటి ఆ గుంజలు భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా, ఈ చిన్న పేద కాపురాన్ని నాశనం చెయ్యకు. తర్వాత పద్యం. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ విపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ విపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే. హఠాత్తుగా ఆ ఇంట్లోకి గాలి చొరబడ్డది, దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. చెలరేగిన చీకటిలో మొత్తం చీకటి అయిపోయింది ఇంట్లో. ఆ చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన, తమ శరీరాన్ని శత్రువులకు అప్పజెప్పారట. శత్రువులంటే ఎవరు? దోమలు, తేళ్ళు, పాములు, ఇంకేవేవో. వాటన్నింటికి
ఈ పేదవాళ్ళు తమ శరీరాలు అప్పగించి పడుకున్నారు. అప్పచెప్పి దరిద్రులు నిద్రపోయినారు. దరిద్రులంటే ఇక్కడ అర్థం పేదవాళ్ళని అర్థం. ఈ పేదవాళ్ళు నిద్రపోయారు. నీవిప్పుడే సవారీ చేసి, నీవు ఇప్పుడే వాళ్ళ మీద నీ ప్రతాపాన్ని చూపి, సవారీ చేయడం అంటే ప్రతాపాన్ని చూపి ఎలయింపకు, బాధ పెట్టకు వారిని, ఆ పేదవాళ్ళని బాధ పెట్టకు. వర్షం అనే ఈ పాఠ్యభాగం ద్వారా పాఠ్యభాగంలో ఉన్న ప్రక్రియ, అలాగే ఉద్దేశం, నేపథ్యం, ప్రవేశిక, పద్యాలని భావయుక్తంగా ఎలా చదువుకోవాలో నేర్చుకున్నాం. అలాగే సారాంశాన్ని కూడా నేర్చుకున్నాం. అలాగే కవి గురించినటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. వర్షం మనకు ఏ విధంగా లాభాలని చేకూరుస్తుంది, ఏ విధంగా నష్టాలని కూడా చేకూరుస్తుంది. అలాగే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు పేదవాళ్ళకి కష్టం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా వర్షాన్ని ఎలా అభ్యర్థిస్తున్నాడో ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం. తరగతిలో ఏం చేయాలో చూద్దామా? మూల్యాంకనం. కవి గురించి సొంత మాటల్లో రాయండి. రెండవది, వర్షం వల్ల కలిగే లాభాలు, నష్టాలను సొంత మాటల్లో రాయండి. పిల్లలు చూశారు కదా, వర్షం అనే పాఠ్యభాగంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. మరొక పాఠంలో మరోసారి కలుసుకుందాం. సెలవు.